ప్రభుపై భారమెల్ల మోపుమయా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా, కనుపాపల కాచును. తల్లియో తండ్రియో విడచినను, కౌగిలిలో నన్ను దాచుకొనును. తల్లియో తండ్రియో విడచినను, కౌగిలిలో నన్ను దాచుకొనును. ప్రభుపై భారమెల్ల మోపుమయా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా, కనుపాపల్ల కాచును. మన పక్షమున ప్రభు ఉండగా, కదలక మెదలక నేనుందును. మన పక్షమున ప్రభు ఉండగా, కదలక మెదలక నేనుందును. ప్రభుపై భారమెల్ల మోపుమయా, కలత చెందకుమా, కాపాడు ప్రభుడు కాడున్నాడయ్యా, కనుపాపల కాచును. నన్ను కనుపాపల కాచును, నిన్ను కనుపాపల కాచును, మనలను కనుపాపల కాచును. 31 నా నోటన్ కృత పాట నా యేసు ఉంచెను, ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఉంచెను, పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఉంచెను, వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనేను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించేను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనేను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించేను. ఆనందించేదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించేదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఉంచెను, తల్లి తండ్రి బంధుమిత్రు దూరమాయని, నిందను భరించి ఆయన మహిమ చాటేదాన్. తల్లి తండ్రి బంధుమిత్రు దూరమాయని, నిందను భరించి ఆయన మహిమ చాటేదాన్. ఆనందించేదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించేదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఉంచెను, ఇహలోక శ్రమలో నన్నేమి చేయును, పరలోక జీవితంనే వాంఛించేదన్. ఇహలోక శ్రమలో నన్నేమి చేయును, పరలోక జీవితంనే వాంఛించేదన్. ఆనందించేదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఉంచెను. కొత్త పాట యేసయ్య ఆయన బిడ్డలుగా మనలో ఉంచుతాడు.
ప్రభువులో ఉన్నప్పుడు పాత పాటలో, పాత మాటలో, పాత ఆలోచనలు, చెప్పండి, పాత పాటలో, పాత మాటలో, పాత ఆలోచనలు, పాత స్వభావము ఉండదు. యేసయ్యలోకి వచ్చాక ఆయనలో క్రొత్త స్వభావం, క్రొత్త సృష్టి. ఎవరైతే యేసయ్యలో ఉంటారో వారు నూతన సృష్టి, క్రొత్త మాటలు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త స్వభావం. కాబట్టి యేసయ్యను కలిగిన జీవితము క్రొత్త పాట. ఓకే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాత పాటలో ఉండవు. ఒక దినాన ఒక ఊర్లో ఒక పెద్ద షాపు ఉంది. ఆ తర్వాత అది తీసేసి దేవుని మందిరానికి ఇచ్చారు. దేవుని మందిరానికి ఇచ్చాక ఆ పెద్ద మందిరం కట్టబడింది కానీ అక్కడ వెల్కమ్ వెల్కమ్ బ్రాందీ విస్కీ జిమ్ రన్ అంటుంది. వెల్కమ్ వెల్కమ్ బ్రాందీ విస్కీ జిమ్ రన్, రన్నా. అరే ఇదేంటా అని చూస్తున్నారు. అక్కడ ఒక చిలక ఉంది. ఆ చిలక ఇంతకుముందు అక్కడ ఒక బ్రాందీ షాప్ ఉండేది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని వెల్కమ్ వెల్కమ్ బ్రాందీ విస్కీ జిమ్ రన్ అని అంటా ఉండేది. అరే ఏంటిది, ఇదేమో చర్చి పెట్టారు, యేసయ్య వాక్యం అందించబడుతుంది, కానీ ఇక్కడ ఉన్నది ఏంటది, చిలక. ఈ చిలక ఈ మాటలు మాట్లాడుతుంది. అప్పుడు ఆ షాప్ అక్కడ ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఇది ఒకప్పుడు బ్రాందీ షాపు, ఈ షాపులో ఒక చిలకను పెంచారు, ఆ చిలకకు నేర్పారు. ఏమి నేర్పారు? వెల్కమ్ వెల్కమ్ బ్రాందీ ఉంది, విస్కీ ఉంది, జిమ్ ఉంది, రన్ను, జిన్ను రమ్ము ఉంది. జిన్ను రమ్ము సినిమా, ఇవన్నీ బ్రాందీ త్రాగుబోతులకు త్రాగేవి అని చెప్తున్నాడు. వీరు ఈ ఈ బిల్డింగ్ని అమ్మారు కానీ ఈ పావురాన్ని తీసుకెళ్ళిపోలేదు. ఈ పావురం అక్కడ ఏం చేస్తుంది? పాత పాటే పాడుతుంది. మందిరం క్రొత్తది, దేవుడి మందిరం ఉంది, సినిమా అది బ్రాందీ అమ్మే షాపు కాదు. కానీ అక్కడ ఉన్నది ఎవరో పాత చిలక. ఏం పాడుతుంది? పాత పాటే పాడుతుంది. ఏం పాట? పాత పాట, బ్రాందీ విస్కీ పాత మాటలు. యేసయ్యలోకి వచ్చాక పాత మాటలు, పాత పాటలు ఉండవు. క్రొత్త మాట, క్రొత్త జీవితము. కాబట్టి యేసయ్యను కలిగినప్పుడు మన నోట్లో క్రొత్త పాట ఉంచుతాడు. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారము ఏమి వాక్యము విన్నాము? ఏంటి చెప్పాలి? ఓకే, లోపలికి వచ్చారు. సజ్జుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? అది మనం విన్న వాక్యం. లూకా సువార్త 24:5-6 వచనాలు. పోయిన వారు మనందరం అక్కడ ఉన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభుని పాదాలు పట్టుకుందాం.
చేరి మొరపెట్టుకోటకు మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలాగా మమ్మల్ని మీరు ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినము మీ సన్నిధి మాతో ఉంచండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సేవను మీరు చేయండి. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. నాయన మీ వాక్ వెలుగు దగ్గరకు వస్తుండగా మీరే మమ్మల్ని వెలిగించండి. మీ వాకుల ద్వారా మమ్మల్ని బ్రతికించండి. అనేకులు దీవెనకరంగా మా జీవితమును సేవను చేయమని నాయన ఇదైనా ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మనందరము నీ వాక్యముతో నా హృదయము నింపుకుంది దేవా పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందు ఈ దినాన ప్రత్యేకమైన కార్యక్రమము ప్రత్యేకత ఉంది. ఈ దినం ప్రత్యేకత ఏంటంటే మదర్స్ డే. ఏంట్రా మదర్స్ డేనా ఈరోజు? మీరు మీ తల్లికి విషయం చెప్పారా? చెప్పలేదా? ఒరే ఒరే, మరి ఏది మీరు మీరు తల్లులు పిల్లలైన వారు వెళ్ళి మీ తల్లులకి హ్యాపీ మదర్స్ డే చెప్పండి. ఓకే, హ్యాపీ మదర్స్ డే. ఓకే, మీ తల్లి ఇంకా రాలేదు. సరే, తల్లుల దినోత్సవము ఎలాగ తల్లి ఉండాలో, తల్లి ఏం చేస్తుందో మనం ఈ దినం వినబోతున్నాము. దానికి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసు ప్రభువా, ఏం పాడాలి? నీ వాక్యంతో నా హృదయం అన్నాం కదా. నీ వాక్యముతో నా హృదయమును నింపుకుందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపుకుందును దేవా. నీ పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యము. కాబట్టి దయగలిగిన తండ్రి, ఈ దినాన మాకు కావలసిన వాక్కులు మీరు మాకు ఇవ్వండి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసిన అన్నావు. నీ వాక్కులే మమ్మల్ని బాగు చేసేది. కాబట్టి ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు ఇవ్వండి. లైవ్లో వాక్యం వెళ్తుంది, ప్రజలతో మాట్లాడండి. అయోగ్యుడిని నా ప్రార్థన మీరు ఆలకించండి. మిమ్మల్ని మీరు ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. ఏ ఒక్కరూ బలహీనలైపోకుండా, బలహీన సమయంలో మాకు మా బిడ్డలకి బలాన్ని మీరు ప్రసాదించండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. చిన్న బిడ్డను కూడా ముట్టి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ ఎండలు ఎంతో తీవ్రంగా ఉన్నాయి. ఏ బలహీనత బిడ్డకు రాకుండా నేను, అలాగే వృద్ధులు వీరికి రాకుండా, మా అందరికి ఎవరికి ఏ బలహీనత లేకుండా కాపాడు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని అయోగ్యుడినైనా నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఒకని తల్లి మిమ్మును ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. యేసు ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. ఈ దినాన మదర్స్ డే, తల్లుల దినోత్సవం. తల్లి గురించి మేము వింటున్నాము. ఎంత ప్రేమ చూపుతుంది తల్లి, ఎలా ఆదరిస్తుంది తల్లి, ఎలాగా ఎంత బాధ్యత వహిస్తుంది. ప్రభా, ఈ దినాన తల్లుల దినోత్సవంలో ఆ తల్లి యొక్క ప్రేమను గుర్తించి, అంతకంటే గొప్ప ప్రేమ నీ ప్రేమని ఎరిగి నైనా నిన్ను గణపరచువారిగా, గౌరవించువారిగా, స్తుతించువారిగా మమ్మల్ని మీరు చేయి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. అయోగ్యుడైన నా ఈ ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు యెషయా ఈయన ఒక ప్రవక్త. ప్రభు అతను దర్శించినప్పుడు తన అయోగ్యతను గుర్తించి, అయ్యో నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవులు కలవాడిని, నశించానని ఏడ్చాడు. ప్రభు సన్నిధిలో ఆయన ఎంత లోతుగా పశ్చాత్తాపడ్డాడో అంత బలమైన సేవకుడు, దైవజనుడు అయ్యాడు.
మనము ఎంత దేవునిలో ఎంత లోతుగా ఎదుగుతామో, పశ్చాత్తాపడతామో, అంత విలువైన వారిగా మనం అవుతాం. ఈ దినాలలో భక్తి నిలవకుండా ఉండడానికి కారణం ఏంటంటే పై భక్తి. ఈ దినాలలో విశ్వాసం నిలవటం లేదు. ఈ దినాలలో ప్రార్థన నిలవటం లేదు. ఎందుకు అంటే పై భక్తి చేస్తున్నారు. అందుకే హోషేయ గ్రంథంలో ఈ ప్రవక్త అంటున్నాడు, 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అంటున్నటువంటి 6వ అధ్యాయం హోషేయ గ్రంథం, నిన్ను నేనేం చేస్తా యోధా, నిన్ను నేనేం చేస్తాను, తెల్లవారుగానే మేఘం ఎగిరిపోనట్లు, ఉదయకాలమున మంచు ఆరిపోనట్లు భక్తి నిలవటం లేదు. భక్తి నిలవటం లేదు. ప్రాతకాలమున మంచు పోయినట్టుగా, తెల్లవారుగానే మేఘం ఎగిరిపోయినట్టు భక్తి నిలవటం లేదు. ఎందుకంటే పశ్చాత్తాపము సరిగ్గా లేదు. పేతురు ఎందుకు గొప్పడయ్యాడు? అతను వెళ్తుంటే నీడ తగిలితే రోగులు బాగైపోయారు. అతని నీడ తగిలితే రోగులు బాగైపోయారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. ఇంత గొప్పోడు ఎందుకయ్యాడు ఈయన? 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడైనా పడవలనని మంచముల మీద, పరుపుల మీద వానిని ఉంచిరి. యెరూషలేము చుట్టూ ఉండు పట్టణములో జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ ఎందుకు ఇంత గొప్ప మెట్టుకొచ్చారు? ఎందుకు ఇంత ఇలా స్వస్థత పొందారు? ఎందుకు అంత గొప్పగా వచ్చారు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని 3 సార్లు చెప్తావు అని యేసు తనతో అన్నమాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. పేతురు, ఎవరు వదిలి నిన్ను వదలను అన్నావయ్యా, నన్ను ఎరగనని కోడి కుయ్యక మునిపే 3 సార్లు బొంకుతావు. ఎవరు ఏమన్నా నేను నిన్ను వదలనయ్యా అన్నవాడు బొంకిన తర్వాత గుర్తు తెచ్చుకొని బయటికి వెళ్ళి ఎక్కలు పెట్టి ఏడ్చాడండి. తన తప్పుని గుర్తించి బయటికి వెళ్ళి సంతాపపడి దుఃఖపడ్డాడండి. భయంకరంగా ఏడ్చాడండి. లోతుగా పశ్చాత్తాపడ్డాడండి. తప్పులు చేయటం మానవత్వం, దిద్దుకోవటము దైవత్వం. దేవుడు నీతో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి దిద్దుకోవడానికి ఇష్టపడతావు. ప్రభు ఆత్మ నిన్ను సంధించినప్పుడు కాళ్ళు పట్టుకోనైనా క్షమాపణ అడగడానికి ఇష్టపడతావు, కానీ అహం అనేది నీలో కనపడదు. ఎప్పుడైతే లోతుగా పశ్చాత్తాపడ్డాడో పేతురు, దేవుడు గొప్పవారిగా చేశాడు. నీ జ్ఞానము, నీ నైపుణ్యము, నీ తెలివి, నీ మాటలు నిన్ను గొప్పోడిని చెయ్యో. నీ డబ్బు, నీకున్న పరపతి నిన్ను గొప్పోడిని చెయ్యో. నీలో ఉన్న పశ్చాత్తాపము, నీవు తీసుకునే నిర్ణయాలు అదమ్ముడుగానన్నా గొప్పోడుగానన్నా చేస్తాయి. ఒక చెట్టు తుఫాను వచ్చినా నిలబడుతుందంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? యూకలిప్టస్ చెట్లు చూస్తారు మీరు, పైన ఎలా వెళ్తాయి, లోపల కూడా అంత వేర్లు వెళ్ళిపోతానే ఉంటాయండి. చాలా లోతుకి వెళ్తాయండి వేర్లు. యూకలిప్టస్ చెట్లు తిన్నగా వెళ్తాయి, వంకరలు కూడా ఉండవు. భూమిలోనికి లోతుగా వెళ్తాయి కాబట్టి గాలి వచ్చినా, వాన వచ్చినా ఊగుతాయే కానీ, తుఫాను వచ్చినా ఊగుతాయే కానీ ఇరిగితాయే కానీ వేరులతో పడవు. అయ్యా ఎందుకు పట్ల? ఈ వేరు లోతుకెళ్ళింది. పునాది లోతుగా ఉన్న పునాది కలిగిన ఇల్లు నిలబడుతుంది. గాలి, వాన, వరదలు ఎన్ని వచ్చినా. పైన పునాది వేస్తే కొట్టుకుపోతుంది. భక్తి కూడా అంతే.
ఏదో కొన్ని పాపాలు ఒప్పుకొని ఏదో నా దేవుడు నమ్మేనని చేతులు ఎత్తితే ఆ భక్తి నిలబడదు. కష్టాలలో, నష్టములో, దుఃఖములో, బాధలో, అవమానంలో యేసయ్య కావాలని నిలబడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? పునాది లోతుకున్నవాళ్ళు. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి ఆత్మలు రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరా రమ్ము ఓ క్రైస్తవ. ఏది నీ అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నీ భరించారు. నరకాగ్నికి దూరంగా వచ్చారు, తప్పుకున్నారు, పరలోకంలో ఉన్నారు. ఎందుకు ఇన్ని శిక్షలు ఎందుకు భరించారంటే పునాది లోతుగా ఉంది. పేతురు ఒంటరిగా వెళ్ళి ప్రభుతో అబద్ధం అని, ఎవ్వరు వదిలినా నేను మాత్రం నిన్ను వదలను, ప్రాణం పోయినా నిన్ను వదలను, ఎరగనని బొంకను అన్నవాడు బొంకాడు 3 సార్లు. కోడి కూసింది. యేసయ్య చెప్పిన మాట విని బయటికి వెళ్ళి ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చాడండి. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడంటే, పెద్దగా ఆడవాలంటే జనాల ముందు కష్టం కాబట్టి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. అందుకే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పేది. లోకల్గా ఇంట్లో ఉంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి పెద్దగా చేయలేవు. అందుకే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయండి. ఇదిగో నేర్పాడైనా. వెలుపలికి పోయి ఏంటి సంతాపపడి ఏడ్చాడు, పశ్చాత్తాపపడి ఏడ్చాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. ఏం చేశాడండి నా బయటికి వెళ్ళాడండి. 62 వచనాలు 61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. కోడి నేడు కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగదనందు అని ప్రభు తనతో చెప్పిన మాట గుర్తుపెట్టుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. పేతురు ఎంత పశ్చాత్తాపడటానికి కారణం, ఇంతగా గొప్పడవడానికి కారణం, నీడ ఎలాగ అతని నీడ తగిలితే చాలు రోగులు బాగయ్యారు, చచ్చిపోయిన వారు బ్రతికారు, కుంటివాడు బాగయ్యాడు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారు యేసే దేవుడని నమ్మారు. ఎందుకు? పునాది లోతుగా ఉంది. యెషయా గొప్ప దైవజనుడు ఒంటరిగా పశ్చాత్తాపడి దర్శనం చూచిన తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏడుస్తున్నాడు. అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడిని. 5వ వచనము. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించాను, రాజును సైన్యులకు అధిపతి యెహోవాని నేను కన్నులారా చూచా. ఏడుస్తున్నాడు. అయ్యో ఎక్కడ వస్తుందయ్యా మాట? అయ్యో గుండెల్లో నుండి వస్తుందండి. అంత లోతుగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఒక్క యెషయా గ్రంథంలోనే ఉన్నాయి. 66 అధ్యాయాలు, బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఈ ఒక్క యెషయా గ్రంథంలోనే ఉన్నాయి. యేసయ్య పుట్టుక నుండి, శ్రమల నుండి, రాకడ నుండి, యేసయ్య తిరిగి రాబోతున్నాడు, పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, యెషయా రాశాడు. ఎందుకు ఇంత గొప్పడయ్యాడు? లోతుగా పశ్చాత్తాపడ్డాడు. నువ్వు లోతుగా పశ్చాత్తాపడితే, నీ హృదయాన్ని లోతుగా త్రవ్వితే, అటు ఇటు తొలగో, ప్రాణాపాయం వచ్చినా యేసయ్యను వదలో, ప్రాణం మీదకి వచ్చిన యేసయ్యే దేవుడు అంటావు, చీటికి మాటికి అటు ఇటు గెంతవు. ఈయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఒకని తల్లి ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. తల్లి ఆదరిస్తుందండి. మా లిడియమ్మని చూస్తాను, 2 పిల్లలు పొయ్యమంటారు, ఎంత ప్రేమగా వారితో మాట్లాడుతుంది. చాలా తినను అన్నవాళ్ళు కూడా ఆ బిడ్డ మాట్లాడుతున్న మాటలు తినను అన్నవాళ్ళు కూడా తింటారండి. ఎంత నీట్గా చెప్తుందో, హాయిగా వాళ్ళు ఏడ్చేవాళ్ళు కూడా మాంటారండి. తల్లి ఆదరిస్తుంది. ఈ దిన నా తల్లుల దినోత్సవము. అమ్మా, తల్లిని ఏమంటారు? అమ్మా అన్నారు కదా.
అన్నింటా మనతో ఉండి మన సుఖమే తన సుఖంగా బ్రతికేటువంటిది అమ్మ ఒకటే. మన సుఖమే తన సుఖంగా భావిస్తుంది. బిడ్డల కొరకు తను త్యజించుకుంటుంది అమ్మ, అంతేగా. తన ఇష్టం అనేది ఏది ఉండదు. పిల్లలకి ఏమి ఇష్టమో చూస్తుంది. పిల్లడు ఇంకా రాలేదేంటి, వచ్చే వరకు అన్నం తినదు. పిల్ల ఇంకా రాలేదేంటి, రోడ్డు మీద పడిగాపులు కాస్తూ ఉంటుంది. తల్లి నవమాసాలు మోసి కని పెంచుతుంది. కాబట్టి తల్లికి ఆ బిడ్డ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటాడు. మదర్, MOTHER. ఎం అంటే మోస్ట్, ఓ అంటే ఒరిజినల్, టీ అంటే టాప్ క్లాస్, హెచ్ అంటే హానరబుల్, ఈ అంటే ఎక్సలెంట్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్. అంటే అమ్మ ఉన్నతమైనదిగా ఉండి గౌరవప్రదంగా ఉంటూ మనల్ని చాలా బాధ్యతగా పెంచేటువంటిది అమ్మ. అమ్మ జన్మనిస్తుంది. అందుకే ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వా, ఏమా నిద్రబాబు, ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు. హవ్వా అంటే జీవము గల ప్రతి వానికి తల్లి. జీవము ఉన్న ప్రతి వానికి తల్లి. అమ్మ తల్లి జన్మనిస్తుంది. ఆ జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధ అనిపించాలో, ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో. ఒక్కొక్కసారి వాంతి అయిపోతానే ఉంటాయండి. ఏవిళ్ళు అంటారు కదా, ఆ బిడ్డ వాంతి అయితేనే ఉంటుంది. లిడియమ్మ 2 బిడ్డలు పుట్టేంతవరకు వాంతి చేసుకుంటానే వాంతులు అవుతానే ఉండేయండి. ఆహారం తింటే వాంతి అయ్యేది, ట్యాబ్లెట్ వేసుకుంటే వాంతి అయ్యేది. అసలు తినేది కాదు, మందులతో నడిచిందండి. ఏం చేసి తింటున్నా అది ఇవ్వటం లేదు. అంటే ఎంతగా తాను త్యజించుకుంటుందో చూడండి. బిడ్డల కొరకు తాను త్యజించుకుంటుంది. అమ్మ జన్మనిస్తుంది. 2 వేదనతో కంటుంది. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం. వేదనతో పిల్లల్ని కంటావు అన్నాడు ప్రభు. చాలా బాధలు పడుతుంది. 3 అమ్మ పోషిస్తుంది. తన రక్తాన్ని పాలుగా చేసి బిడ్డకి ఇస్తుంది. బిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేదు. కేజమ్మ బిడ్డ పాలు రాకపోతే, డాడీ పాలు రావట్లేదు డాడీ, ఏడుస్తున్నాడు డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. ఆ బిడ్డకి పాలు ఏం తింటే వస్తుంది? బిడ్డకి పాలు నేను ఎలా ఉంటే బిడ్డకి పాలు వస్తాయి? దాని కొరకు ఎలా ఉండాలో కూడా అలాగా సిద్ధమవుతుంది తల్లి. బిడ్డ సుఖాన్ని కోరుకుంటుంది, బిడ్డని పోషిస్తుంది. నిర్గమకాండ 2వ అధ్యాయం 9వ వచనము, పోషించింది. బిడ్డని తన ప్రాణము కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఏంటి బిడ్డని ఎట్లా చూస్తుంది? చూస్తావు అట్లాగే, నీ ప్రాణం కంటే ఎక్కువ ఉంటుందా? నా ప్రాణం పోయినా పర్లా, నా బిడ్డ కాపాడబడాలి అనుకుంటుంది. ఇది తల్లి మనసు. తండ్రి అంతా ఉండడు, తల్లికి ఉంటుంది ఆ మనసు. ఏ పోతే వస్తాడు లాడే ఉండ అంటాడు. కానీ తల్లి బిడ్డ వచ్చేదాకా చూస్తూనే ఉంటుందండి. ఏ బాధపడ, తినవేంటి అసలే నువ్వు బాగాలేదు, వస్తాడు లాడు అంటాడు భర్త. కానీ తండ్రి అంటాడు, తల్లి మాత్రం నో, కాదు, సరేలే నువ్వు తిను, నేను అటు రాకుండా తిన్నాను, సరేలే నేను తింటాలే, నీ సంగతి నువ్వు చూసుకో. తల్లి మనసు ఆ విధంగా ఉంటుంది. తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. సొలొమోను రాజు అయిన తర్వాత 1 రాజులు 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 2 స్త్రీలు రాజు దగ్గరికి వచ్చారు. 2 స్త్రీలు రాజు దగ్గరకు వచ్చారు. 2 వేశ్యలు. ఏలినవాడా,
ఈ స్త్రీ నేను ఒక ఇంట్లోనే ఉంటున్నాం. 17వ వచనము. నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో నివసిస్తున్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లోడిని కన్నాను. 3వ దినము ఇది కూడా ఇంకో పిల్లోడిని కంది. మేమిద్దరం తప్ప ఎవరూ ఇంటిలో లేరు. 19వ వచనం. అయితే రాత్రి పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చిపోయింది. ఇదిగో ఈమె వాళ్ళ అబ్బాయి మీద పడితే చచ్చిపోయింది. ఆ బిడ్డ చచ్చిపోయాడు. మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినని నేను నిద్రిస్తుంటే వచ్చి 20వ వచనం. నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన బిడ్డను నా కౌగిట్లో పెట్టింది. నేను లేచి చూడగానే ఆ పిల్లకి పాలిద్దామని చూస్తే అది చచ్చిపోయి ఉంది. ఉదయాన్నే నేను పిల్లని నిదానించి చూస్తే ఆ బిడ్డ నాది కాదు. రెండో స్త్రీ వచ్చి కాదు కాదు బ్రతుకున్న బిడ్డే నా బిడ్డ, చచ్చింది దాని బిడ్డ కాదు, చచ్చిందే నీ బిడ్డ, బ్రతికిందే నా బిడ్డ. ఇద్దరు గొడవలు పడుకుంటున్నారు. ఈ ప్రకారం వారు రాజు సముఖంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇద్దరు బిడ్డలకు అన్నారు. ఒక ఆమె బాధ్యత లేదు, నిద్రపోద్ది. కొంతమంది నిద్రపోతూ తల్లులు ఉంటారు. పిల్లోడు ఎక్కడున్నాడో ఏముందో కూడా తెలియదు. ఒక ఆమె ఓడలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తూ ఉంటే ఆమె రోజు ఆమెకు అలవాటు ఏంటంటే ఆడు కుయ్యి అనగానే మంచం కళ్ళు నిద్రపోద్ది. నిద్ర నుండి ఇటు తీసి ఇటు దించుతుంది కొద్దిసేపటికి. మళ్ళీ ఆడు కుయ్యి అనగానే పాస్ అయిపోయాడని మళ్ళీ తీసుకొని పక్కన పడుకోబెట్టుకుంటుంది. ఒకరోజు ఓడలో ప్రయాణం చేస్తా గాలి బాగా కావాలి, ఒక పెద్ద మామూలుగా సుఖభోగి. కొంతమందికి కష్టమైతే తట్టుకోలేరండి. దేవుని బిడ్డలు కష్టమైన తట్టుకోవాలి. వానైనా ఎండైనా చలైనా ఏదైనా తట్టుకునేటట్టు ఉండాలి. ఈమెకి గాలి బాగా కావాలి. ఓడల్లో ప్రయాణం చేస్తే కిటికీ పక్కన తీసుకుంది బెడ్. ఈ పిల్లోడు ఏడుస్తుంటే కిటికీ తలుపు కూడా తెరుచుకుంది బ్రహ్మాండ గాలి రావాలని. ఏం చేసింది చెప్పండి? అలవాటేగా, నిద్రపోతుంటే ఇది కుయ్యి అనగానే తీసి బయట పెట్టింది. బయట పెట్టి ఇంకోసేపటికి ఇంకా లేవడం అలవాటుగా మళ్ళీ కొంచెం తీసుకోవటం. ఇంకోసేపు చూసి తెగిపోతుంటే ఏం కనపడుతుంది? కిటికీ రంధ్రం కనపడుతుంది. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎక్కడ పెట్టింది బిడ్డని? దానిలో కూడా బయట వదిలేసింది. బిడ్డ లేడు, వెళ్ళిపోయాడు. కుయ్యో మొర్రో అంటుంది. ఏం ఉపయోగం అండి? ఒక అమ్మ పిల్లోడికి అన్నం పెడుతుంది. ఆ పిల్లోడు ఇంకా కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నాడు. ఏడుతా అని కొడుతుంది. అది ఇంకా ఏడుస్తున్నాడు. ఏంటా అని చూస్తే ఏమో సీరియల్ చూడటానికి బాగా మరిగి సీరియల్ చూస్తా సీరియల్కి నిమగ్నమై అన్నం పెడతా అన్నం కలిపి ముక్కులో పెడుతుంది. ముక్కులో అన్నం పెడుతుంది. ముక్కులో పెట్టాలా అన్నం నోట్లో పెట్టాలరా? ఏమో పిచ్చి ఎంత దూరం వెళ్ళిందంటే సినిమాల పిచ్చి, సీరియల్ పిచ్చి పిల్లోడికి అన్నం ఎక్కడ పెడుతుందో కూడా అర్థం కాలా. ముక్కులో పెడుతుంటే మంటకాడు ఏడుస్తున్నాడు. ఎడుతున్నా కొడుతుంది, ఇంకా ఏడుస్తున్నాడు. తీరా చూస్తే ఏం కనపడుతుంది? ముక్కులో అన్నం పెట్టి కుక్కుతుంది. ఏంటయ్యా మనుషులు? ప్రేమేనా ఇది? సినిమాల మీద సీరియల్ మీద ఉన్న ప్రేమ పిల్లల మీద ఉంటలా ఈ రోజుల్లో? నిద్ర మీద ఉన్న ప్రేమ ఈ దినాలలో బిడ్డల మీద ఉంటలా? ఎలాంటి వాళ్ళు తయారవుతున్నారో చూడండి. నిజమైన ప్రేమ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు. ఇద్దరు బిడ్డలుగా అన్నారు. ఈ నిద్రపోద్ది పిల్లల మీద పడితే చచ్చిపోయింది. మెల్లిగా నిద్రను లేచేటప్పటికి పక్కన మంచి గాఢనిద్రలో ఉంది. ఈ పిల్లోడిని తీసి అక్కడ పెట్టుకొని ఆ పిల్లోడిని తీసి ఎక్కడేసింది. మీ అందరికీ 4 రోజులు అయిన తర్వాత 4 రోజులు మీ పిల్లోడు మీ పక్కన ఉంచుకున్నాక 5వ రోజు మీ పిల్లోడా కాదా గుర్తుపట్టగలరా తల్లులారా? అరే చెప్పరేంటమ్మా? 4 రోజులు మీ పిల్లోడు మీ పక్కన ఉన్నాడు. ఇంకో పిల్లోడిని కూడా తెచ్చిపెట్టారనుకో, మీ పిల్లోడు ఎవరో మీరు గుర్తుపట్టగలరా అంటున్నా. పడతారా? ఏమా ఉదయం లేచేటప్పుడు, రెండోది లేచి చూసి పాలిద్దామని చూసేటప్పటికి ఆ బిడ్డ చచ్చిపోయింది. ఈ బిడ్డ నాలా లేదు, నా బిడ్డ కాదే అనుకుంటా అక్కడికి వెళ్తే ఆ బిడ్డ నా బిడ్డ తీసుకున్నావు అని అవతల అమ్మాయిని అడిగితే, ఈ బిడ్డ నా బిడ్డే, నీ దగ్గర ఉంది నీ బిడ్డ నేట మారుస్తాను. ఇద్దరు గొడవ పడ్డారు. రాజు దగ్గరికి వచ్చారు. రాజుకి ఇప్పుడు ఏం చేయాలి? సొలొమోన్ రాజు దగ్గరికి వచ్చారు. రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. 26వ వచనంలో 23వ వచనము, రాజు బ్రతికున్నది నా బిడ్డ, చచ్చింది నీ బిడ్డ.
అని ఒకటి. రెండోది, అలా కాదు, చచ్చింది నీ బిడ్డ, బ్రతికింది నా బిడ్డ. అప్పుడు రాజు కత్తి తీసుకురండి అన్నాడు. కత్తి రాజు దగ్గర తేగానే 2 ముక్కలు చేయి, చెరొక ముక్క ఇచ్చేయి అన్నాడు రాజు. ఈ బిడ్డను నరికి చెరి సగం ఇచ్చేయండి అన్నాడు. అంతటి బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి, 26వ వచనం, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయింది. రాజు దగ్గర, ఏలినవాడా, బిడ్డని ఎంత మాత్రము చంపొద్దు, దానికే ఇచ్చేయండి అయ్యా. రెండోది అంటుంది, అది వాడైనను దానిదైనను కాకుండా, అది నాదైనా దానిదైనా కాకుండా చిరసగం చేసేయండి అంటుంది. ఒక ఆమెమో, వద్దు రాజా, బ్రతికే వాడికి దానికే ఇచ్చేయండి, బ్రతికిన బిడ్డ నన్ను చూసుకుంటానన్నా ఉంటానయ్యా అంటే. రెండోది అంటది, నో నో నో, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు రాజా, ముక్కలు చేసేయండి అంటుంది. రాజుకి అర్థమైపోయింది, ఓహో ఇది దొంగదే, పిల్ల కోసం బిడ్డ కోసం తరుక్కుపోయి ఏడుస్తుంది. వద్దొద్దు, చంపొద్దు, దాని దగ్గరే ఉంచండి అని అడుగుతుందంటే, తల్లి ఏమే అసలు తల్లి అని రాజు ఏం చేశాడు, ఆమెకి ఆ బిడ్డని ఇప్పించాడు. చిరసగం చేయమన్న దాన్ని తీసుకెళ్ళి జైలు వేయించాడు. అంటే బిడ్డని తల్లి, చెప్పండి, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంది బిడ్డని. తనకి ఏమైనా పర్వాలా, నా బిడ్డ క్షేమంగా ఉండాలని ఆశపడుతుందండి. రాహేలు చనిపోతూ బిడ్డను కంటూ ఏడ్చింది. బెనోని బెనోని అని ఏడ్చి చచ్చిపోయింది. అయ్యో, నీకు పాలిచ్చి పెంచాలనుకున్నాను రా, జబ్బైపోయాను రా, గుర్రపోతం వచ్చేసిందిరా, జబ్బైపోయాను రా, చచ్చిపోతున్నాను రా, బెనోని, దుఃఖపుత్రుడా దుఃఖపుత్రుడా, ఏడుస్తూ చచ్చిపోయింది. నిన్ను మంచిగా పెంచుకోవాలనుకున్నాను రా, నా పాలుని రక్తముగా మార్చి, నా రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చి మంచి బలవంతుడిగా పెంచుకోవాలనుకున్నాను రా, నిన్ను పెంచలేకపోతున్నాను రా అని ఏడుస్తూ చచ్చిపోయిందండి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది తల్లి బిడ్డని. తల్లి బిడ్డని, అమ్మ బిడ్డని కాపాడుకుంటుంది. నేనేం చెప్పాను, అమ్మ ఏం చేస్తుంది, మొదటి పాయింట్ ఏం చెప్పాను, అమ్మ జన్మనిస్తుంది. 2, అమ్మ వేదనతో కంటుంది. 3, అమ్మ పోషిస్తుంది, తన రక్తాన్నే పాలుగా మార్చి బిడ్డను పోషిస్తుంది. అందుకే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఫర్ బేబీస్ అన్నారు. బ్రెస్ట్ మిల్క్ పిల్లకి, బిడ్డలకి చాలా ఆరోగ్యానికి మంచిది. డబ్బా పాలు కంటే, డబ్బా పాల మీద కూడా వ్రాయబడి ఉంటుందండి, బ్రెస్ట్ మిల్క్, తల్లి పాలు శ్రేష్టము అని డబ్బా పాల మీద కూడా వ్రాయబడి ఉంటుందండి. తల్లి పాలు శ్రేష్టమైనటువంటివి, మంచి బలాన్ని ఇస్తాయి. తల్లి పాలు త్రాగిన వాళ్ళు రోగ నిరోధక శక్తి, రోగాలు తట్టుకోగలరు. అంత విలువైన ఆహారం తల్లి పాలల్లో ఉంటుంది. తల్లి పోషిస్తుంది. 4, బిడ్డను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది. 5, బిడ్డని అమ్మ కాపాడుకుంటుంది. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే, అబ్రహాము నీళ్లు తిత్తినిచ్చి పంపించాడు హాగర్ని, చిన్నవాడు ఇష్మాయేల్ని. నీళ్ళైపోయిన ఏడుస్తున్నాడు. రాత్రివేత దూరం బిడ్డను పెట్టి కేకలు పెట్టి ఏడుస్తుంది, ప్రభా ఈ దప్పికతో ఈ బిడ్డ చచ్చిపోతాడయ్యా, నేను చూడలేనయ్యా, కాపాడయ్యా, ఏడుస్తుంది. బిడ్డను ఎలాగన్నా కాపాడుకోవాలి, ఎక్కులు పెట్టి ఎట్లా ఏడుస్తుందట చెప్పండి. 16వ వచనం, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని ఇంటి వేత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుంది, ఎలుగెత్తి ఏడ్చింది, పెద్దగా ఏడుస్తుంది, ప్రభా కాపాడు. ప్రభు చూస్తూ ఆగరా, ఏంటమ్మా అయ్యా ఇది, చూడు నీ పక్కన చూడు. చూడగానే ఏం కనిపించినాయి, జల కనిపించింది, బిడ్డను తాగిచ్చింది. తల్లి బిడ్డని చెప్పండి కాపాడుకుంటుంది. నెక్స్ట్, తల్లి బిడ్డని ఆదరిస్తుంది. ఇప్పుడు మనం చదివాం, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. యెషయా 66:13 ఆదరిస్తుంది.
తప్పావా? పర్వాలేదులేమ్మా, మళ్ళీ రాద్దుగా. అరే బిస్కెట్ తినేసాడు ఆ తమ్ముడు, రేపు నీకు బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చి పెడతా. మీరు చెప్పండి అనేవాళ్ళే అంటారుగా, మీరు చెప్పరా? ఏమంటారమ్మా తల్లులారా? ఆదరిస్తారా పిల్లల్ని? ఏంటి తమ్ముడు తిన్నాడా బిస్కెట్, సరే సరేలే నీకు పెద్ద ప్యాకెట్ తెచ్చి పెడతాగా, వెళ్దాం ఇప్పుడు వెళ్దాం మనం అని బిడ్డని దెబ్బకి ఏడుపు మాన్పించేస్తారు, ఆదరిస్తారు. ఆ డ్రింక్ ఆ చిన్న డ్రింకేగా, నీకు పెద్ద బాటిల్ కొనుక్కొస్తా డ్రింక్, మనం వెళ్దాంగా, రేపు పొద్దున వెళ్దాంగా, దెబ్బకాడు ఏడుపు మానుతాడు. తల్లి బిడ్డని ఆదరిస్తుంది. నెక్స్ట్, తల్లి బిడ్డని ప్రేమిస్తుంది. మదర్స్ డే, తల్లుల దినం, తల్లి యొక్క లక్షణాలు మనం వింటున్నాం. ఎలా ప్రేమిస్తుంది? 49 యెషయా 15. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుచునా? కరుణిస్తుంది, ప్రేమిస్తుంది బిడ్డని. తల్లి నీతిలో జ్ఞానములో ఆ వాక్యాన్ని బోధించి పెంచుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. తల్లి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది బిడ్డలకి బోధిస్తుంది, బిడ్డలను దిద్దుకుంటుంది. 31వ అధ్యాయము సామెతల గ్రంథము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. బిడ్డలకి జ్ఞానంగా బోధిస్తుంది. ఎట్లా కాదు నాన్న, ఎట్లుండు, ఆ పిల్లలతో స్నేహం చేయొద్దు, అటువైపు వెళ్ళొద్దు, ఈ ఆహారం తినొద్దు, ఆ ఫ్రెండ్తో ఉంటే అవి పెడతాడు ఈ పెడతాడు, అలా ఉండొద్దు. మాస్టర్ గారు చెప్పేటప్పుడు శ్రద్ధగా విను, పరీక్షలో 1-2 సార్లు చదువుకొని రాయి, పరీక్ష రాసే ముందు బాగా ప్రార్థన చేసుకో. తల్లి ఎలా చేస్తుందండి? ఎలా ఉండాలో బోధిస్తుంది. చేస్తారా తల్లులారా? మీరు అలా చేస్తారా? చేశారా? నేను చెప్తా ఉంటే ఊపుతా ఉండండి, అంతే, అంతేగా. తల్లి ఎలా ఉండాలో బోధిస్తుంది. తల్లుల దినోత్సవం. అమ్మ ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు. అమ్మ యొక్క ప్రేమ ఈ లోకంలో ఎక్కడా దొరకదు. అందుకే ప్రభు అన్నాడు, తల్లి తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుస్తుందా? వాళ్ళన్నా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను, చూడు నా అరిచేతిలో నేను మిమ్మల్ని చిక్కుకున్నాను అన్నాడు. తల్లి ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవరు ప్రేమించరు. తల్లి ప్రేమకు మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. బైబిల్లో బిడ్డల్ని మంచిగా పెంచుకున్న తల్లి గురించి విందాం. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం మొదటి నుండి చదువు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు ఏలెను. ఆమె తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. జకర్యా దైవజనుని కుమార్తె. అబియా జకర్యా కుమార్తె హిజ్కియా తల్లి. హిజ్కియా తల్లి పేరేంటి? అబియా. అబియా అంటే యెహోవా నా తండ్రి అని అర్థం. ఏంటి? అబియా అంటే యెహోవాయే నాకు తండ్రి. దేవుని భయము కలిగిన తల్లి, ఒక యాజకుని కుమార్తె. ఏం చేస్తుంది? ఎలా పెంచింది? అతడు 2వ వచనము 2వ దినవృత్తాంతాలు 29:2. అతడు తన పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. తన ఏలుబడిలో మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి దినాన, ఏంటి 17వ వచనం చూడండి, మొదటి నెల మొదటి దినమే మందిర తలుపులు తెరచి మందిరాన్ని బాగు చేశాడు. అబ్బా, దేవుడు మందిరం ముయ్యబడితే మన గ్రామానికి ఆశీర్వాదాలు ఉండవు. దేవుడు మందిరం ముయ్యబడితే గ్రామము దుఃఖములో ఉంటుంది.
దేవుడి మందిరం మూయబడితే ఆశీర్వాదాలు ఉండవు, అనారోగ్యాలు పాలవుతాం. దేవుని మందిరం మూయబడితే పంటలు పండవు, పాలు గేదెలు ఇవ్వవు, కష్టాలు ఉంటాయి. నో నో, మందిరం మూయబడి ఇప్పటికే శాపమైపోయింది. మా నాన్న బుద్ధి లేనోడై మందిర తలుపులు మూసేశాడు. నేను చేయాల్సిన పని ఇది కాదు. మూయబడిన మందిరాన్ని నేను తెరుస్తా. నా తండ్రి జ్ఞానం లేనివాడై బుద్ధి లేనివాడై ప్రవర్తించాడు. ఏం చేశాడండి? ఏం చేశాడు? ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని వాక్యం వింటున్నాం. ఇతను చేసినటువంటి పని మందిర తలుపులు మూసివేశాడండి. హిజ్కియా యొక్క తండ్రి ఏం చేశాడండి? మందిర తలుపులు మూసేశాడండి. ఇతను మందిర తలుపులు మూసివేస్తే ఆహాజు చెప్పండి, 28వ అధ్యాయానికి వెళ్ళండి. 2 దినవృత్తాంతాలు 24వ వచనం. ఆహాజు దేవుని మందిర ఉపకరణాలను సమకూర్చి వాటిని తెగగొట్టించి మందిర తలుపులు మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠాలు కట్టాడు. హిజ్కియా తండ్రి మందిరం మూసేస్తే, శాపాన్ని ఆ ప్రాంతంలో పెడితే, హిజ్కియా ఏం చేస్తున్నాడు? మందిర తలుపులు తెరుస్తున్నాడు. ఆహాజు ఇరవై 28వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు. ఆహాజు ఏలనారంభించిన 20 సంవత్సరాలు వాడై యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలాడు. దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. ఇశ్రాయేలు రాజు అంతటి మార్గంలో నడిచి బయలుదేవత రూపములుగా విపోత విగ్రహాలు పెట్టాడు. తల్లి పేరు రావట్లేదు అక్కడ. దైవ భయం లేని తల్లి. హిజ్కియా తల్లి దేవుని భయం కలిగిన తల్లి. అబియా, యెహోవాయే నా తండ్రి. మూయబడింది తండ్రి తలుపులు, దేవుడి మందిర తలుపులు మూసేసి విగ్రహాలు పెడితే, హిజ్కియా ఏం చేస్తున్నాడు? మందిర తలుపులు తెరిచాడు. మొదటి నెల మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి రోజే రాజైన వెంటనే మందిరానికి వెళ్ళాడండి. ఇంత గొప్పడోట కారణం ఏంటి? ఎవరో తల్లి అబియా. నీ తల్లి దైవ భయం కలిగింది అయితే బిడ్డలు నువ్వు గొప్పడు అవుతావు. మా తల్లి, నేను యేసుప్రభు నమ్మేటప్పటికి 5 సంవత్సరాల వయసు నాకు. మా అమ్మ యేసయ్య నమ్ముకునేటప్పటికి నాకు 5 సంవత్సరాల వయసు. పెద్దవాడిని అయ్యి కొంచెం లోకంలో తిరుగుతున్నప్పుడు విగ్రహారాధన చీకటి నన్ను వెంటాడింది. నాస్తికుడిగా తిరుగుతున్నా మా అమ్మ 5 గంటలకు లేచి తెల్లవారి ఏడుస్తూ ప్రార్థన చేసేది. చుట్టుపక్కల ఉన్న వారందరూ 5 అయింది, అమ్మ లేచారు, 5 అయింది అని వ్యాపారం చేసుకునేవాళ్ళు, సపోటాలు అమ్ముకునేవాళ్ళు. మా ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు గబగబా లేచి ఆ సర్దుకొని 5 గంటల 5:30కి ట్రైన్ ఉంటుంది, వెళ్ళిపోయేవాళ్ళంటే. అమ్మ లేచి ప్రార్థన చేస్తుందంటే తెల్లారి 5 అయింది అని అర్థమయ్యేది వాళ్ళకి. మా తల్లి 5 గంటలకు లేచి ఏడవటం నేను వినేవాడిని. నా మంచం దగ్గరికి వచ్చి ఆమె ఏడుస్తుంటే నేను కదిలేవాడిని. ఏంటి ఏడుస్తావు? చచ్చిపోలా, నేను బతికే ఉన్నా, చస్తే ఆడవాలి, ఎందుకు ఏడుస్తావు అని కదిలేవాడిని. చివరికి మా అమ్మ దగ్గర ఉండి ఆ మంచం దగ్గర, మా అమ్మ అక్కడే ఉండి ప్రార్థన చేస్తుంటే మంచం దగ్గర లేచి వెళ్ళిపోయేవాడిని. తెల్లవారుజాము లేచి వెళ్ళిపోయేవాడిని. ఇక పిచ్చేమని పట్టిందా ఏంటి? ఇక్కడ నా ముందు ఏడుస్తూ చావలేదుగా, నేను బ్రతికే ఉన్నాగా. ఆమె కార్చిన కన్నీరు, మా ఇంట్లో 5 అన్నతమ్ములు, ఒక అక్క, ఎవరిని దేవుడు వదల, అందరినీ రక్షించాడు. తల్లివి నీవు దేవుని భయం కలిగిన దానివి అయితే నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. ఆలోచించుకో, గుర్తుపెట్టుకో.
తల్లికి భర్తగా నీవు, భార్యకి భర్తగా నీవు సపోర్ట్ సరిగా ఇచ్చేవాడు అయితే ఆ భార్య ఉన్నతంగా లేస్తుంది, కుటుంబాన్ని ఉన్నతంగా నడుపుకుంటుంది. హిజ్కియా తల్లి అబియా భక్తితో పెంచింది పిల్లవాడిని. దేవుడు లేకపోతే మనం లేము నాయనా. దీవెన కారకుడు ఆయన నాయనా. యెహోవా నీవు ఆశీర్వాదిస్తే చెప్పండి, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. మొదటి దినవృత్తాంతాలు 17:27. యెహోవా నీవు ఆశీర్వాదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదించబడుతుంది. కాబట్టి దేవుడు దీవించాలి అని అర్థమైంది ఆమెకి. దేవుడు దీవిస్తాడు అని అర్థమైంది. దేవుడు దీవించే స్థలము మందిరమయ్యా, మందిరాన్ని కాపాడుకుంటే మనం భద్రంగా ఉంటాం అని తల్లి చెప్పింది అబియా హిజ్కియాకి. రాజు అయిన వెంటనే మందిరం దగ్గరికి వెళ్ళాడు. రాజు అయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? రాజు అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెప్పరేంటమ్మా? రాజు అయితే ఎక్కడికి వెళ్ళాలయ్యా? రాజభవనానికి వెళ్ళాలి, సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, సింహాసనం మీద కూర్చోవాలి ముందు ఆయన. ఈయనేం చేస్తున్నాడు? ఆ ఫోన్ ఏంటయ్యా? ఎందుకు? రాజు సింహాసనం దగ్గరికి వెళ్ళటం లేదండి. మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి దినము మందిరానికి వెళ్ళాడు. సింహాసనం మీదకి వెళ్ళలేదు. ప్రభా గొప్ప దేవుడవు నీవు, ఈ ప్రజలు నీ ప్రజలు, నేను ఎలా వీరిని పాలించాలో తెలియదు, జ్ఞానమయ్యా అని మందిరానికి వెళితే, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అంటే తలుపులు మూయబడ్డాయి. అరే మందిర తలుపు ఎవరయ్యా మూసింది? మేం కాదయ్యా, మీ నాన్నగారేనయ్యా. మా నాన్న మూసాడా? సేవకులందరినీ పిలవండి, లేవీలందరినీ పిలవండి, అయ్యలారా మా నాన్న మూసాడంట, ఈ తలుపులు తెరవండి. మా నాన్న ఈ మందిర తలుపులు మూసి ఈ దేశానికి శాపాన్ని పెట్టాడు, దయచేసి తెరవండి. ఎవరిని పిలిచాడండి? 4వ వచనము 29వ అధ్యాయము 2 దినవృత్తాంతాలు. యాజకులను లేవీలను పిలిపించాడు. తూర్పుకొన రాజవీధిలో వారిని సమకూర్చాడు. లేవీలారా వినండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీ పితరుల దేవుడు యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నీ బయటికి తీసుకెళ్ళండి. పనికిరాని వస్తువులన్నీ తీసుకెళ్ళండి బయటికి. వారు మంటపం యొక్క ద్వారాలు మూసివేసి, దీపములు ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకుండా, దహన బలులు అర్పించకుండా చేశారు. దేవుడు కోపించాడు. కాబట్టి మనం ఇలా అయిపోయాం. రండి రండి. 11వ వచనం, నా కుమారులారా తమకు పరిచారకులయ్యుండి ధూపం వేయకుండుట, తన సన్నిధిని ధూపం వేయుచుండుటకు, తన సన్నిధిని నిలవటానికి, తనకు పరిచర్య చేయటానికి యెహోవా మిమ్ముని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అశ్రద్ధ చేయకండి. సేవకులారా అశ్రద్ధ చేయకండి, రండి, త్వరగా రండి. వారందరూ వచ్చారు. 16వ వచనము, మందిరాన్ని పవిత్రపరుస్తున్నారు. యాజకులు యెహోవా మందిర లోపల భాగాన్ని పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిర ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారేశారండి. దేవునికి ఇష్టం లేనివన్నిటిని తీసి బయటపడేశారండి. అదే మనం చేసేది. యేసయ్యని నమ్మాక యేసయ్యకి ఇష్టం లేని విగ్రహాలు అన్నీ తీసి బయట ఎక్కడో పడేస్తాం, కాలంలోనే ఎక్కడో పడేస్తాం. హిజ్కియా దగ్గరున్న యాజకులు మందిరంలో నిషిద్ధమైనవన్నీ తీసుకొని వాగులో, కిద్రోను వాగులో పడేశారు. కిద్రోను అంటే చీకటి, నలుపు, చీకట్లో పడేశారు. అంతే. ఫలితముగా రాజ్యము పైకి లేచింది. రాజ్యము ఉన్నతమైన మెట్టుకొచ్చింది.
కీర్తి విస్తరించింది. శత్రువు వస్తే దేవుడే మొత్తి 1,85,000 మంది దూతను మొత్తితే 1,85,000 మంది చచ్చిపోయేటట్టు చేసింది. హిజ్కియా ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయింది. ప్రభు ఎంతగానో హిజ్కియాని ప్రేమించాడు. ఇంత విలువైన వాడు అవడానికి కారణం ఎవరండి? తల్లి 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 తల్లివైన నీవు దేవుని భయంలో ఉంటే నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. అమ్మగారు ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎన్నడూ గొడవ పట్టడం తెలియదు అమ్మకి. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, అరవటం అస్సలు తెలియదండి. ప్రార్థన చేసేది. చంటి కేజీఎమ్మని చంటి అంట, చంటి నీకు లోకంలో పెరుగుతుంది, ప్రార్థన చేసుకో, అంతే. ఎక్కువ మాట్లాడతాం. చిన్ను, లిడియమ్మ పేరు చిన్ను అని, చిన్ను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు అలా కోపడతావు? మన దేవుడిలో ఉన్నాం, అలా ప్రవర్తించకూడదు. ప్రార్థన చేసుకో, ప్రార్థన తగ్గింది నీకు. అంతేనండి. కొట్టడాలు, గొడవలు పట్టాలి, కేకలు ఇట్టాలి మాకు తెలియదండి. అమ్మ నేను అరిచేవాడిని, అమ్మ ఎన్నడూ ఉండదు, ఒంటరిగా ప్రార్థన చేసి ఏడ్చేది బిడ్డల కోసం. ప్రియులారా, పిల్లలు ఉన్నతమైన మెట్టుకు లేచారు. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం వింటున్నావు. తల్లిగా కేకలేస్తావా, లేక చిన్న మాటతోనే వారు దిద్దబడగలుగుతున్నారా? కొంతమంది తల్లులు ఎంత అరిసినా పిల్లలు చేసే పని చేస్తానే ఉంటారండి. నీకు చెప్పడం వేస్ట్, వదిలేస్తారండి తల్లులు. అమ్మగారు అలా చేసేవాళ్ళు కాదు. ఒక్కసారి చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, అంతే. 2 రోజులకు 3 రోజులకు అమ్మ దగ్గర వచ్చి క్షమాపణ అడిగేవాళ్ళండి పిల్లలు. దేవుని సేవ, దేవుని పని. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభువాకి వింటున్నావు, బిడ్డల్ని దేవుడికి నమ్మిచ్చాడు, ఎలా పెంచుకుంటున్నావు? హిజ్కియా తల్లి విలువలతో కూడిన జీవితాన్ని ఇచ్చింది హిజ్కియాకి. శత్రురాజు వారి తండ్రి కళ్ళ ముందే ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ మందిరాన్ని పాడు చేశాడు, దేవుని ఉగ్రతను పొందాడు. కానీ హిజ్కియా అలా లేడు. దైవ భయం కలిగిన తల్లి వలన విలువైన జీవితం కలిగి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. శత్రువులు హిజ్కియా రాజ్యానికి, యోధ రాజ్యానికి రావడానికి వణికారు. దేవుడే సన్హెరీబుకు తీర్పు తీర్చాడు. ఎంత విలువలతో కూడిన జీవితం జీవించాడు హిజ్కియా. చూడండి, నీ బిడ్డలు విలువలు కలిగిన వారు కావాలి అంటే తల్లివైన నీ మీద ఆధారపడి ఉంది. నీ బిడ్డల బ్రతుకు తల్లివైన నీ మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. దేవుని భయములో పెంచింది తల్లి. నీవు నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు? ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని వాక్యం వింటున్నాం. ఆదాము, అవ్వ, జీవము గల ప్రతి వానికి తల్లి అనిపించుకున్న అవ్వ దేవుడు ప్రేమించి 2 బిడ్డల్ని ఇస్తే భయములో పెంచలేకపోయింది. కయ్యను, హేబెలు. దేవుడు నాకు స్వసంపాద్యంగా ఇచ్చాడు అని పెట్టుకుంది పేరు కయ్యనికి. ఆదికాండం 4వ అధ్యాయంలో కనిపిస్తాడు. కయ్యను అంటే సంపాద్యము, హేబెలు అంటే అస్థిరత. అస్థిరంగా ఉండాల్సిన స్థిరంగా ఉన్నాడు, సంపాద్యంగా ఉండవలసిన కయ్యనేం పాడైపోయాడు. బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో సరిగ్గా పెంచలేకపోయింది. కాబట్టే అసూయతో నిండిపోయి దేవుడు తన అర్పణ అంగీకరించలేదని కయ్యను, హేబెలు తమ్ముడిని చంపేశాడండి. బైబిల్లో మొట్టమొదటి నరహంతకుడు కయ్యను. ఎందుకు అలా అయ్యాడు? దైవ భయములో బిడ్డలను తల్లి పెంచలేదు. ఇస్సాకు, రిబ్కాలు బిడ్డలను దేవుని భయములో పెంచలేదు. ఒక పిల్లవాడిని ప్రేమిస్తే ఒకళ్ళు ప్రేమిస్తే 2 శత్రువులు అయిపోయారు. నీవు నీ బిడ్డలను, దేవుడు నిన్ను నమ్మి నీకు బిడ్డలు ఇస్తే ఒకరికొకరు ప్రేమగా ఉంటారా, శత్రువులుగా ఉంటున్నారా? ఒకరు పలుకుంటారా, లేక పలుకోకుండా ఉంటారా? ఈ రోజుల్లో పిల్లలు పలుకోవట్లేదండి. ఎక్కడ ఉండాలో తల్లిదండ్రులు తెలియట్లేదండి. అక్కడే ఉండి పస్తులు ఉంటున్నారు, అలాగే చచ్చిపోతున్నారండి. ఎందుకంటే ప్రేమతో పెంచలేకపోయారు. ఒకరికొకరు పడదు.
స్వార్థంతో నువ్వు పెంచావంటే నీ బిడ్డలు దక్కరు. జాగ్రత్త. దేవుని భయం కలిగి నడవలసిన మా తల్లిదండ్రులు ముందు చాలా బాగా పెంచారు. చివరికి వచ్చినప్పటికీ చివరిద్దరిని ఒక రకంగా చేశారు, పైన ఉన్న వాళ్ళని ఒక రకంగా చేస్తే ఈ దినాలలో సమాధానం లేని జీవితాలు అయిపోయినాయి, ఆశీర్వాదాలు లేని జీవితాలు అయిపోయినాయి. దేవుని భయములో పెంచినంత వరకు బాగా ఉన్నారు. భయం లేకుండా పెంచినప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలా తెలియలా, కష్టపడటం తెలియలా. కుటుంబంలో అన్న తమ్ములంటే గౌరవం లేదు, అన్నలంటే గౌరవం లేదు వారికి. ఫలితముగా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. కుటుంబాలలో నెమ్మది సమాధానం పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు బిడ్డలను సరిగ్గా పెంచకపోతే నీ కళ్ళ ముందే వారు కొట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే ఏడుస్తూ ఏడుస్తూ చస్తావు. జాగ్రత్త. చచ్చిపోతావు అంటలా నేను. ఏమన్నాను? చస్తావు అంటనా. బిడ్డలను భేదాలతో పెంచావంటే ఒకరికొకరు శత్రువులుగా తయారవుతారు. అన్నతమ్ములు కాదు. వాళ్ళు గొడవలు పడుకుంటూ కొట్టుకుంటుంటే చూస్తూ చస్తావు నువ్వు, వాళ్ళ బాధలు చూడలేక. దేవుడు నీకు నవమాసాలు అందరిని కనలేదా? తల్లిగా అందరిని కనలేదా? ఎందుకు ఒకడంటే ప్రేమ, ఒకడంటే ఎందుకు నీకు అసహనం? పిల్లలందరినీ నువ్వేగా కంది, నవమాసాలు మోసావు కదా. ఒకడు ఎక్కువ ఒక తక్కువ ఏంటి? శత్రువులను తయారు చేసావు తల్లివి నీవు. తల్లిగా ఈ దినాల్లో కొంతమంది తల్లులు శత్రువులను తయారు చేస్తున్నారు. పిల్లల్ని శత్రువులు అయిపోతున్నారండి. ఎందుకు చంపుకుంటున్నారండి? రౌడీలు పెట్టి అన్నను చంపుతున్నారు, తమ్ముడు చంపిస్తున్నారండి. ఎందుకయ్యా? ఎందుకు? తల్లిదండ్రులు చేసిన పని, తల్లులు చేసిన పని, తండ్రులు చేసిన పని. తల్లిదండ్రులు ఇద్దరు ముచ్చట్లాడుకొని మాట్లాడుకొని బిడ్డలను అన్యాయం చేస్తున్నారండి కొంతమంది. ఎంత శాపమయ్యా! ఎన్నడూ నీ పిల్లలు ఒకళ్ళు ఎక్కువ చూసినట్టుగా వాళ్ళ మనసులోకి రాకూడదు. గుర్తుపెట్టుకోండి. మా నాన్న మా చెల్లిని ఎక్కువ చూస్తాడు, మా నాన్న మా అక్కని ఎక్కువ చూస్తాడు, మా అమ్మ మా అన్నని ఎక్కువ చూస్తాడు. అసలు ఆ పిచ్చి మాటలు మనలో పిల్లలలో పుట్టకూడదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఒకే రకంగా చూస్తారు. మా చెల్లిని నన్ను ఒకే రకంగా చూస్తారు, మా అన్నని నన్ను ఒకే రకంగా చూస్తారు. ఇది మన బిడ్డల్లో నుండి రావాలి. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా నేను. ప్రభు మాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని రెండు కళ్ళగానే చూశాను. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తెలియదు నాకు. పెద్ద బిడ్డ జబ్బు పుట్టినప్పుడు కొంచెం ఇదిగా పుట్టిందని కొంచెం ప్రేమగా చూశాను, కానీ ప్రభు నాకు చెప్పాడు, నో నువ్వు బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నావు నాకంటే అన్నప్పుడు పశ్చాత్తాపడ్డాను అంతే. ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. తల్లుల దినోత్సవము, తల్లివి ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని? వాళ్ళు ఆనందంగా ఉండి చూడబోతున్నావా? వాళ్ళు ఏడుస్తూ కొట్టుకోవడం చూడబోతున్నావా? నీ మీదే ఆధారపడి ఉంది తల్లివి. నీ మీదే ఆధారపడి ఉంది తల్లివి. ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుని సన్నిధిలో చేరు. తల్లివైన నీకు పక్షపాతం అనేది ఎన్నడూ ఉండకూడదు. జాగ్రత్త. తల్లివైన నీవు పక్షపాతంతో ఉండకూడదు. జాగ్రత్త. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. పక్షపాతంతో పిల్లలు పెంచుతావా? ఎంత తప్పు కదా అది. దాని పంట కోత కోసుకుంటావు. జాగ్రత్త. నేను మా అన్నయ్య ఒక స్థలం కొనుక్కున్నాం. ఒక పరిస్థితికి వస్తే మా నాన్నగారికి మేము కొనుక్కున్నాము ఒక మాట ఏదో గొడవలో అన్నా నేను. ఆయన తెలివితో దొంగ నోట రాయిచి అందరు కొన్నామని దొంగ మాటలు పెట్టాడండి. నేను మా అన్నయ్య కొనుక్కున్నామండి ఆ స్థలం. దొంగరాత రాసి, నాయనా ఈ సంతకం పెట్టాయా, నాన్న ఏడుస్తున్నాడు అని మా అమ్మ చెప్ప. అమ్మ బాధపడుతుందిరా, అమ్మ బాగా గొడవ పడుతుందిరా, నువ్వు సంతకం పెట్టాయని మా నాన్న. నువ్వు పెట్టకపోతే నీ సంగతి ఏంటో చేలుస్తామని బెదిరియటం. నీ పరువేంతి ఎలా తీస్తానో చూసుకో అని బెదిరియటం. ఏమనుకుంటున్నారు?
పిల్లల మధ్యలో భేదాలు పెట్టారండి తల్లిదండ్రులు. చిరిగిన ఇస్తిరాకు అయిపోయిందండి కుటుంబము. మేము కొనుక్కుంటే వాళ్ళే, నాన్నగారు మీరే మీ ఆస్తి మీ ఇష్టం వచ్చినట్టు పంచుకోండి. యాక్చువల్గా నేను కొడుకుని, నాకు హక్కు ఉంది, కానీ మీ ఇష్టం. కానీ నేను 4 సంవత్సరాలు కష్టపడే జీతం మేము ఎవ్వరికి ఇవ్వము. నాకు బిడ్డలు ఉన్నారు. నేను అన్నయ్య కొనుక్కున్నాం ఈ స్థలాలు. మా పేరే రిజిస్టర్ మేమేగా చేసుకుంది. నువ్వు కొంటే నీ పేరు చేసుకుంటావు కదా. నేను కొని ఉద్యోగస్తున్నని పెద్దోడు చిన్నోడు పేరు పెట్టానని దొంగరాత రాయిచ్చాడండి మా నాన్నగారు. ఎంత శాపమయ్యా దొంగరాతలో. దేవుని దగ్గర నుండి చెప్తున్నా నేను. దొంగరాతలు రాపిస్తావు, దొంగ నోటరీలు రాయిస్తావు. నేను ఉద్యోగస్తున్నే అప్పుడు. నాకు అభినయన ఉన్నాడుగా. ఎవరు కొన్నారో తెలుసు. అది కుటుంబాలలో భేదాలు పెట్టే తల్లిదండ్రులు. జాగ్రత్త. ఆ శాపము కుటుంబాల్లో తల్లిదండ్రులుగా మీరు అనుభవించాల్సిందే. ఆ బిడ్డల జీవితాలు కూడా అనుభవిస్తారు. జాగ్రత్త. ఈ దేవుడు అన్యాయస్తుడు కాడు. తల్లివైన నీవు భేదాలు పెడితే నీ జీవితాంతం ఏడుస్తూ బ్రతుకుతావు. అంతే. ఏడుస్తూ సమాధికి వెళ్ళిపోతావు ఎవరైనా సరే. జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టునని వాక్యం చెబుతుంటే, జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆస్తి కోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పిల్లలను భేదాలు పెడతారు. ఎంతమంది తల్లులు ఈ లోకంలో కనిపిస్తున్నారండి. పిల్లలను కళ్ళ ముందు చంపుకుంటున్నారండి తల్లులు, తండ్రులు. వాళ్ళు సంపాదించింది వాళ్ళు కొనందు కావాలని ఆశపడి పిల్లల మధ్యలో చిచ్చులు పెట్టి పిల్లలను నరహంతకులు చేస్తున్న తల్లులు, తండ్రులు లోకంలో కనపడుతున్నారు. కొంతమంది యేసయ్యను నమ్మేనని కూడా దొంగ పనులు చేసే మోసగాళ్ళు కనపడుతున్నారు. జాగ్రత్త. ఈ తల్లుల దినోత్సవంలో జ్ఞానం గల తల్లిగా ఉండండి. ఆదరించే తల్లులుగా ఉండండి. ఏంటి, తల్లులు ఆదరించనని ఆదరిస్తారు, లేకపోతే ఆర్పనన్న ఆరుపుతారు. ఏంటి ఏంట్రా ఏమన్నారా నేను? ఏంటి నిద్రపోండి వరుసగా. ఆదరించనని ఆదరిస్తారు, లేకపోతే జీవితాలు ఆర్పనన్న ఆర్పుతారు. పిల్లల జీవితాలు ఆర్పి పిల్లల సమాధులు, పిల్లల అంత్యక్రియలు చేసిన తల్లులు కనపడుతున్నారు లోకంలో. ఎవరు కారణం? తల్లివైన నీవే. జాగ్రత్త. బిడ్డను దిద్దటం రాక ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని పెంచి కళ్ళ ముందు బిడ్డలు పోగొట్టుకుంటావు. నీకంటే దిక్కులేని వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారా? ప్రభుని అడుగుదాం. ప్రభా, తల్లుల దినోత్సవంలో అలాంటి తల్లిగా నేను ఉండకూడదు. బిడ్డల జీవితాలు ఆర్పే తల్లిగా కాదు, ఆదరించే తల్లిగా చెయ్యి. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఈ దేవుడు ఆదరిస్తాడు. ఈ లోకంలో తల్లులు ఆర్పేయచ్చు పిల్లల జీవితాలు, కానీ నా దేవుడు ఆదరిస్తాడు. తల్లికి మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమను కలిగి ఆదరణ పొంది తల్లి యొక్క బాధ్యత జాగ్రత్తగా నిర్వర్తించి మీ తల్లులు బాగా చూసుకున్నాను పిల్లల్ని. పిల్లల తల్లిని ఏం చేస్తారు? పిల్లల తల్లుల్ని ఏం చేస్తారు? అదే చెప్పలేరు. తల్లులు పిల్లలను బాగా చూస్తున్నారు అనుకోండి, వృద్ధాప్యంలో పిల్లలు తల్లుల్ని జాగ్రత్తగా చూసుకుంటారండి. పిల్లలైన మీ తల్లులైన మన భవిష్యత్తు మన చేతుల మీదే ఉంది. ఏంటి నేను అంటున్నది గుర్తొస్తుందా? తల్లులమైన తండ్రులమైన మన భవిష్యత్తు మన చేతుల మీదే ఉంది. నీ బిడ్డల ద్వారా తిట్టించుకుంటావా, తన్నించుకుంటావా, నెట్టించుకుంటావా, లేక వాళ్ళ ద్వారా గౌరవం పొందుకుంటావా? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. తల్లివైనా తండ్రివైనా నీ చేతిలోనే నీ జీవితం ఉంది. ఆదరించటం, ఆదుకోవటం, దేవుని భయములు పెంచుకోవటం, దేవునితో సంబంధం కలిగి ఉండటం నేర్చుకోండి.
సమయం అయిపోయిన తర్వాత పిల్లలతో నెట్టించుకొని, లేకపోతే ఎక్కడ హాస్టల్లోనే ఎక్కడ అనాథ శరణాలయాల్లో పోయి అక్కడెక్కడో ఉండే విధంగా, దిక్కులేనోళ్ళు ఉండే స్థలాల్లో ఉండే విధంగా మీ జీవితాలు సిద్ధం చేసుకోకండి. అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. నీవు సరిగ్గా నీ బిడ్డలను పెంచితే ప్రాణంగా నిన్ను చూసుకుంటారు. సరిగ్గా పెంచకపోతే నీ నష్టానికి, నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. ప్రార్థన చేసుకుందాం, ప్రభు చెప్దాం. ప్రభువా, ఈ మాట వద్దయ్యా, నీ సేవకుడు చెప్పేశాడు, నా నాశనానికి నేనే ఉత్తరవాదిగా ఉండనియొద్దు. ఇప్పటికే చాలా మించిపోయింది, చాలా అవమానమే నా జీవితంలో మిగిలింది, చాలా అవమానమే నాలో ఉంది. తల్లిగా తండ్రిగా ఫెయిల్ అయ్యాను, నేను ఓడిపోయాను, నేను నన్ను క్షమించు. తండ్రిగా తల్లిగా ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించు, క్షమించు. ఈ అవమానము, ఈ నష్టము చాలు. ఇంకా భయంకర నష్టానికి వెళ్ళనీయవద్దు. మా భవిష్యత్తు మా చేతుల్లోనే ఉంది అని ఇప్పుడే మీ సేవకుడు చెప్పాడు. మా భవిష్యత్తు మేము అంధకారంలో ఉంచుకొనియొద్దయ్యా. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాం. తల్లుల దినోత్సవంలో తల్లి ఎలా ఉంటుంది విన్నామయ్యా. తల్లికి తండ్రి సపోర్ట్ ఇస్తే ఎంత విలువగా బిడ్డల్ని పెంచుకుంటుంది తల్లి. ప్రభువా, జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టునని నీ వాక్యం చెప్తుంది. నీ భయములో భార్యలు పెంచినట్లుగా భర్తలు తగిన విధంగా సహకరించు వారిగా చేయండి. అలాగే భార్యలైన వారు, తల్లులైన వారు బిడ్డలను నీ భయంలో పెంచుకుంటే ప్రయోజకులు అవుతారయ్యా. మా సొంత జ్ఞానంతో పెంచితే వాళ్ళు పాడైపోతారయ్యా. నీ భయంలో పెంచితే గొప్పోళ్ళు అవుతారయ్యా. మీ తల్లి అమ్మగారు ఎంత భయంగా పిల్లల్ని పెంచింది, అలాగా మేము మా బిడ్డలను పెంచుకోవటకు సహాయం చేయి. ఇప్పటికే ఎంతో టైం పోగొట్టుకున్నాము, ఎంతో నష్టం పొందాము, ఎంతో అవమానాల పాలయ్యాము. ఇంకా మెట్టు మేము ఉండనియొద్దు, ఇంకా అక్కడ ఉండనియొద్దు, ఇంకా దిగజారిపోనియొద్దు. మా విలువలు పాడు చేసుకొనియొద్దు, మా విలువలు తుంచుకొనియొద్దు. పెంచుకోవటం నేర్పు. మీ సన్నిధి మాతో ఉంచు. అమ్మగారు, ఆత్మీయ తల్లులు, రెండు రకాల తల్లుల గురించి, ఒక రకం తల్లి మంచిగా పెంచిన తల్లి, శరీర తల్లి, చెడుగా పెంచిన తల్లి గురించి విన్నాం. రెండవ తల్లి ఆత్మీయ తల్లి, ఆత్మీయంగా మా పెరుగుదల కొరకు, మా కాపుదల కొరకు, ఆత్మీయంగా ఎదుగుదల కొరకు పనిచేసిన తల్లి అమ్మగారు. ఎంత మాదిరి మా ముందు ఉంచారు. ఆత్మీయ తల్లి మమ్మల్ని ఆత్మలో పెంచింది నాయన మీ సేవకురాలు. ఆ తల్లి యొక్క లక్షణాలు మేము కలిగి ఉండాలి. అమ్మ 5 పాయింట్లు చెప్పేది ఎప్పుడు, ఒకని ఎదుట మాట్లాడలేనిది వెనక ఎన్నడూ మాట్లాడకూడదు అని చెప్పేది. ఒకరు ఎదురుగా మాట్లాడే మాట ముందు ఒక మాట వెనక ఒక మాట ఉండకూడదు. ఎదురు మాట్లాడలేని మాట వెనక మాట్లాడకూడదు అనేది. 2, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది. ప్రభు ఎప్పుడు పిలిచినా ప్రభు దగ్గరికి వెళ్ళటానికి రెడీగా ఉండాలి అని చెప్పింది. విధి నిర్వహణే ఘనతకు మూలము అని 4వది చెప్పింది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగింది 5వ పాయింట్ చెప్పింది. గొప్ప ఐశ్వర్యం కాదు, మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పింది. ప్రభా, ఆత్మీయ తల్లి గారు ఎంత విలువైన మాటలు చెప్పి ఆ తల్లి మీ దగ్గరికి వచ్చేసారయ్యా. తల్లి మీ దగ్గర ఉన్నారు కానీ తల్లి విడిచిపెట్టిన మాటలు మా దగ్గర ఉన్నాయ్యా. ఆ మాటలను పాటిస్తూ మా విలువలు పెంచుకున్న వారిగా మమ్మల్ని చేయి. ఈ దినవెత్తిన వాక్యానికి ముద్ర వేయండి. ఆ యోగ్యుడి నా ప్రార్థన ఆలకించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. మనందరము లేచి నిలబడి 33వ పాట 33 ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువాడు. చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు.
నన్ను చేయి విడువాడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను యేసు చేయి విడువడు. ఎవరు చేయి విడచినన్ యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. తల్లుల దినోత్సవంలో మరొకసారి తల్లులేని మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ మదర్స్ డే. మీ అందరి తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు. తల్లులుగా ఫెయిల్ అవ్వకండి, బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోండి, వారి ద్వారా మేలు పొందుకోండి, వారి ద్వారా గౌరవాన్ని పొందుకోండి. గౌరవాన్ని తుంచుకోకండి. మీ విలువలు మీ చేతుల్లోనే ఉన్నాయి. విలువలు పెంచుకుంటారో తల్లిగా తండ్రిగా, విలువలు తుంచుకుంటారు, మీ ఇష్టం. ప్రభు అయితే ప్రేమించి ఆయన వాక్యం అందిస్తున్నాడు. నేను ఎన్నడూ నా విలువ తుంచుకోవడం నాకు ఎన్నడూ ఇష్టం ఉండదు. ఇదిగో నా బిడ్డలు నా ముందే ఉన్నారు. ఎన్నడూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించను. నా విలువ నేను కాపాడుకుంటా. ఎలా నా ఎదురుగా ఉంది నా బిడ్డ, నా ఎదురుగానే ఉంది. కాబట్టి ప్రభువు ముందు మన జీవితాన్ని మనం పెంచుకోవాలే కానీ తుంచుకోకూడదు. విలువ పెంచుకున్నాం కాబట్టి ఉదయాన్నే లేగానే ఆ బిడ్డ కాఫీ, డాడీ ఇదిగోండి కాఫీ నాకు తెచ్చిస్తారు, డాడీ టిఫిన్ తినండి తెచ్చి పెడతారు, టిఫిన్ ఇదిగో ఈ భోజనం చేయండి, రాత్రి తినను నేను, మీరు తినకపోతే మేము తినము, ఈ కొంచెమే. ఈ బిడ్డ వస్తుంది కేజీఎం, డాడీ కొంచెమే డాడీ అంటది, మెల్లిగా కొంచెం ఈ కొంచెం అని పెడతా ఉంటుంది. అరుస్తా ఒక్కోసారి నేను. ప్రియులారా, విలువ పెంచుకుంటున్నాం, తుంచుకోవడం నాకు ఇష్టం లేదు. మన విలువ మనం చేసే మన ప్రవర్తన మీద ఉంటుంది, మన మాటల మీద ఉంటుంది, మన జీవితం మీద ఉంటుంది. మనమే మన విలువలు పెంచుకోవటమా తుంచుకోవటం. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలయ్యా. తల్లుల దినోత్సవంలో ఎలా ఉండాలి తల్లులు, తండ్రులు ఎలా ఉండాలి, విలువలు పెంచుకోవాలా తుంచుకోవాలా? మా బిడ్డలు మమ్మల్ని విలువగా చూడగలుగుతున్నారా, విలువహీనులుగా చేస్తున్నారా? అయ్యా మేము ఆలోచించుకొని, ఒకవేళ మా బిడ్డలు మమ్మల్ని చులకనగా చూస్తుంటే దిద్దుకోవాలయ్యా. పిల్లలే చులకనగా చూస్తే ఇంక మమ్మల్ని బయట ఎవరు చూస్తారయ్యా? ఎంత సిగ్గు, అది ఎంత అవమానమయ్యా. క్షమించండి, మా విలువలు కాపాడుకోవటం మాకు నేర్పండి. విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి, ఫలాలు ఇవ్వండి, మీ కొరకు మమ్మల్ని జీవింపు చేయండి. మా నాన్న రియల్ హీరో అనాలి ప్రభా. నిజమైన హీరో మా నాన్నగారు. మా కొరకు అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు, కష్టాలు పడ్డారు, ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు, పస్తులు ఉన్నారు, మా విలువలు పెంచారు, మమ్మల్ని ఈ దినాన ఎంత మెట్టుకు తెచ్చారు మా నాన్న. రియల్ హీరో మా నాన్న, రియల్ హీరోయిన్ మా అమ్మ. అట్లా మా బిడ్డలు మమ్మల్ని అనే మెట్లో మా జీవితాలు ఉండాలి తండ్రి. చేతకానోడు, పనికిరానోడు, వేస్ట్, ఇట్లాంటి మాటలు ఎంత సిగ్గునాయన. వద్దు నాయన, మీ కొరకు బ్రతకటం నేర్పు నాయన. అయ్యా, ఈ దినం మీరు ప్రేమించి మీ వాకులు ఇచ్చారు తండ్రి. మీ కొరకు మమ్మల్ని జీవింప చేయమని నాయనా, మా జీవితాలు దిద్దుకొని విలువలు పెంచుకొని, కుటుంబంలో విలువలు, సమాజంలో విలువలు, మందిరంలో విలువలు, సంఘములో విలువలు పెంచుకొని నిన్ను గణపరిచే వారిగా మమ్మల్ని చేయి. మా తండ్రి అయిన మీరు విలువ కలిగిన దేవుడు, మిమ్మల్ని కలిగిన మేము విలువల్లో పెరగాలి. అలా నడిచేవారిగా మమ్మల్ని చేయమని ఈ దిన విత్తిన వాక్యాన్ని ముద్ర వేయండి. బలహీనలైన వారిని బాగు చేయండి,
అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఈ సేవను మీరు ఆశీర్వదించండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకు తోడుగా ఉండి, మదర్స్ డే దినాన తల్లులు ఎలా ఉండాలో విన్నాం. తండ్రులు తల్లులకి ఎలా సపోర్ట్గా ఉండి వారి విలువలు పెంచేవారుగా, బిడ్డల విలువలు పెంచేవారుగా, మన విలువలు తల్లిదండ్రుల విలువలు కాపాడుకొని పెంచుకునే వారికి ఉండాలని విన్నాం. అలాగ నడిచే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.